ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నూతన సంవత్సర డైరీని మన ప్రియతమ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఆవిష్కరించినందుకు, విడుదల చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర 6వ విద్యా వైజ్ఞానిక మహాసభలు 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు నల్గొండ పట్టణంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఆ జిల్లా కమిటీ ఆహ్వాన సంఘం చైర్మన్గా నర్సిరెడ్డి గారి నాయకత్వంలో మంచి కృషి చేసి ఏర్పాట్లు చేశారు. అంగరంగ వైభవంగా మహాసభలు పూర్తయ్యాయి. మహాసభల చివరి రోజు జరిగినటువంటి ఎన్నికల్లో నేను అధ్యక్షునిగా, వెంకట్ గారు ప్రధాన కార్యదర్శిగా, ఇంకా మిగిలినటువంటి రాష్ట్ర ఆఫీస్ బేరర్లు 21 మంది, రాష్ట్ర ఆడిట్ కమిటీ, దాంతోపాటు కుటుంబ సంక్షేమ నిధి పథకం ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ దానికి అధ్యక్షుడిగా, చైర్మన్గా రాజశేఖర్ రెడ్డి గారు నల్గొండ, కార్యదర్శిగా నాగమల్లేశ్వరరావు ఖమ్మం, కోశాధికారిగా సైదుల్ గారు నల్గొండ ఎన్నిక కావడంతో ఇంకా 18 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికలన్నీ కూడా ఏకగ్రీవంగా ప్రశాంతంగా జరిగాయి. అట్లాగే మేము రాబోయే 2 సంవత్సరాల కాలానికి సంబంధించి ఈ రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అవసరమైనటువంటి తీర్మానాలని చేసుకున్నాం. నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ కూడా రూపకల్పన చేసుకున్నాం. ప్రధానంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో విద్యకు 15% కేటాయిస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 7.5% కేటాయించారు. వచ్చే బడ్జెట్లోనైనా సరే తప్పనిసరిగా రాష్ట్ర బడ్జెట్లో 15% విద్యకు కేటాయించాలని, ఆ తర్వాత క్రమంగా రాబోయే 3 ఏళ్ల కాలంలో అది 20% పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఉపాధ్యాయ రంగంలో, ముఖ్యంగా విద్యారంగంలో పర్యవేక్షణ వ్యవస్థ చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. పరిష్కారానికి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ మీద నిర్ణయం తీసుకొని డిఈఓ, డిప్యూటీ డిఓ, ఎంఈఓ, రైట్ లెక్చర్, బీడీ కాలేజ్ లెక్చర్ వంటి పోస్టులన్నింటినీ కూడా రెగ్యులర్గా భర్తీ చేయాలని చెప్పేసి, అవసరమైన కొత్త పోస్టులు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు మరి సిపిఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. మరి సిపిఎస్ రద్దు చేయాలని, అట్లాగే 2003 డిఎస్సి ఉపాధ్యాయులందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ అది సమగ్ర శిక్షలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి పార్ట్ టైం, గెస్ట్ అవుట్సోర్సింగ్తో సహా అందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలని, ఉద్యోగ సంఘాలని కలుపుకొని జేఏసీ ఆధ్వర్యంలో లేదా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఉద్ధృతమైనటువంటి ఉద్యమాలు నిర్వహించడానికి కూడా మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 3 రోజుల మహాసభలు అత్యంత జయప్రదంగా ముగిశాయి. మహాసభల్లో తీర్మానాలు తీసుకున్న అంశాన్ని మా అధ్యక్షుడు షావరవి గారు తెలియజేశారు. అట్లాగే ఈ విద్యారంగ పరిరక్షణ కోసం అవసరమైన ఉద్యమాలు చేసే క్రమంలో ఈ యూటీఎఫ్ చేస్తున్న పోరాటాలకు అండగా మరి శాసన మండలిలో ఇప్పటివరకు 6 ఏళ్లుగా కృషి చేసిన మా నర్సిరెడ్డి గారిని గెలిపించాలనే ఒక కర్తవ్యాన్ని కూడా ఈ మహాసభ తీసుకుంది. తప్పనిసరిగా కార్యకర్తలు, ఉపాధ్యాయులు మరి నర్సిరెడ్డి గారిని మరోసారి గెలిపించుకోవాలనే కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్ళకపోవడం ద్వారా ఈ మహాసభలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తాము. అట్లాగే రాబోయే రోజుల్లో జరిగే పోరాటాల్లో ఉపాధ్యాయుల్ని సమీకరించే శక్తిగా నిర్మించుకోవాలని చెప్పి ఈ మహాసభలో తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ తీర్మానాలకు అనుగుణంగా విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలని చెప్పి ఆశిస్తాము. ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించే ప్రక్రియను చేపట్టాలని చెప్పి ఏదైతే మహాసభ పిలిపించిందో దాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు అట్లాగే ఈరోజు
ఈ డైరీ ఆవిష్కరణతో పాటు 3 రోజులుగా జరుగుతున్న మా మహాసభల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రభుత్వానికి చేరవేయడం కోసం చాలా మంచి కవరేజ్ ఇచ్చి సహకరించిన మీడియా మిత్రులందరికీ మరొకసారి రాష్ట్ర కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.